ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై తెలుగుదేశం పార్టీ జిల్లా రైతు విభాగ అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు ఘాటైన విమర్శలు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి తన వ్యవహార శైలి, నడవడిక, ప్రవర్తన వల్ల పూర్తిగా ప్రజల్లో దిగజారిపోయారన్నారు. వీఆర్ఓ కవితని, మహిళని కూడా చూడకుండా నానా దుర్భాషలాడారని, అలాగే సర్పంచ్ శ్రీనివాసరావు, వారి స్నేహితులు అనధికార పేకాట క్లబ్బు నిర్వహణ విషయంలో వీరి మధ్య వచ్చిన డబ్బు లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో సర్పంచ్ను బహిరంగంగానే దుర్భాషలాడారని, అంతేకాక ఆయన భార్యను కూడా దుర్భాషలాడడంతో ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని, చివరకు ప్రాణాలతో బయటపడిందన్నారు. అలాగే కొండూరు మండలంలో ఒక మహిళపై ఎమ్మెల్యే బహిరంగంగా దాడి చేయడంతో ఆమె పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకులు ఎవరైనా ఉంటే వారిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నాడని, డేవిడ్ అనే పార్టీ కార్యకర్త కూడా ఎమ్మెల్యే చర్య వల్ల ఆత్మహత్యా ప్రయత్నం చేశాడన్నారు. అధిష్టానం దృష్టికి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తామని, కొలికపూడి చర్యల వల్ల నియోజకవర్గంలో పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తిరువూరు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారు తన యొక్క వ్యవహార శైలి, తన ప్రవర్తన, తన నడవడిక వలన నియోజకవర్గంలో మొదటిసారి కవిత అనే వీఆర్ఓ, ఆ మహిళ చిట్యాల సర్పంచి శ్రీనివాసరావు భార్య, శ్రీనివాసరావు అతని మిత్రుల దగ్గర నుంచి పేకాట ఆడించే సందర్భంలో డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడంలో తేడాతోటి బహిరంగంగా బట్టలు కూడా తీసి కొడతాను సర్పంచ్ అనే మాట విని ఆ అమ్మాయి మనోవేదన గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత కొండూరు మండలంలోనికి గిరిజన తండాలో ఉన్నటువంటి గిరిజన మహిళని కొడతాం ఎమ్మెల్యే గారు. ఆ అమ్మాయి మరి కిరిసోమ గారు మందు తీసుకుని హాస్పిటల్ పాలై బతికి బయటకు వచ్చింది. ఆ తర్వాత డేవిడ్ అనే కార్యకర్తని తను ఉపయోగించుకుని వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎవరైతే ఎమ్మెల్యేకి ఇష్టలు ఉన్నారో ఎమ్మెల్యే గారికి వాళ్ళ మీద ప్రయోగం చేపిస్తూ వారిద్దరి మధ్య వచ్చినటువంటి తేడాతోటి